సరే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి కుటుంబం? బాబు పాప అండి. బాబు MBA అయిపోయింది. సో వాళ్ళ నాన్నగారు తన్ని అదే మా హస్బెండ్ తన్ని మా బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి, పాప కూడా అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో తను కూడా ఇంకా ఏమంటారు వాళ్ళు అసలు ఈ రాజకీయాలు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు, ఏందమ్మా ఈ రోజు గొడవలు ఏంది, పేపర్లో ఏంది, సోషల్ మీడియా ఏంది అని వాళ్ళు ఏమి సోషల్ మీడియా హెరాస్మెంట్ వాళ్ళే ఫేస్ చేశారండి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మాకు పెళ్ళైన దాకా కూడా నాన్నగారు పార్టీ తెలుసు కానీ అసలు ఈ రాజకీయం తాలూకి సిస్టమ్స్ కానీ మంత్రి పదవులు అవేం తెలుసు కదా. ఎందుకంటే ఆ రోజు మేబీ సోషల్ మీడియా లేదు, మాకు అవేర్నెస్ ఉండేది కాదు. మా పనులు మేము చూసుకునే వాళ్ళం. ఈ రోజు 5th క్లాస్కి వెళ్ళే స్టూడెంట్ కూడా రోడ్ల మీద మేము యాత్రకు వెళ్తుంటే వాళ్ళు గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు. బాబు పాప ఇద్దరు ఈ సోషల్ మీడియాలో నా మీద వచ్చిన హెరాస్మెంట్ చూసి బాధపడ్డారు. మనకి అవసరమా, వాళ్ళు మా ఫ్రెండ్స్ చూసి నవ్వుకుంటున్నారు ఏంటని అన్నప్పుడు నేను అప్పుడు అండి ఫస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఎస్పీ గారికి. మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు, నన్ను డైరెక్ట్ గా ఫేస్ చేయకుండా మార్పింగ్లు చేసి నా లైఫ్ లో ఎప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ నేను ఫేస్ అవుతానని ఒక మాట కూడా అనిపించుకోలేదు నన్ను ఫ్యామిలీతో కానీ కాలేజ్ లైఫ్ లో కానీ. షీఈ్ ఏ గుడ్ ఒబీడియన్స్ స్టూడెంట్. అమ్మాయి నా వస్త్రధారణ కానీ నా మాట కానీ ఎక్కడ నేను ఎవరితో అనిపించుకోలే. నా అత్తగారింట్లో కూడా నేను గౌరవంగా ఉన్నాను. ఎవరండి ఈ గాడిదలు నన్ను అనడానికి? ఆ రకంగా ట్రోల్ చేశారు. తర్వాత మీకు అర్థమైంది తెలిసిన వాళ్ళనే వదిలిపెట్టలేదు కానీ ఎవరిని వదిలిపెట్టినట్లేరు కదా. అదే ఇప్పుడు అర్థం అవుతుంది. తల్లి చెల్లిని కూడా నీచంగా అంటే ఒక పైశాచిక సునకానందం అంతే. వాడు నా మీద రాస్తే వాడు ఎవరు తెలియదు. వాడి ఇంటికి నేను వెళ్తే వనికి వెనక బయట నుంచి పారిపోతాడు. కానీ అప్పలరాజు అనే ఒక నీచుడు వాడికి ఒక ఫోన్ ఇచ్చి నెలకి 25,000 జీతం ఇచ్చి 24 గంటలు వెంకన్న చౌదరి కమ్మ శిరీష ఇంటి పేరు గౌతు కాదు యార్లగడ్డ ఆరు శిరీష ఏం చేసింది నేను చెప్తున్నా కూడా. శిరీష వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు, శిరీష వాళ్ళ తాత ఏం చేశారు, 5 సంవత్సరాలుగా జల్లెడు పట్టి చేస్తున్నాడు. నేను ఎక్కడైనా నా కుటుంబం ఏమైనా తప్పు జరుగుతుందేమోనని మా ఇళ్ల దగ్గరికి వచ్చి కొలతలు వేస్తున్నారు. 1 ఇంచు బయటకు వచ్చిన ఇల్లు పగలు కొట్టాలని. చుట్టూతా అసలు ఎటువంటి ఛాన్స్ దొరకట్లేదు వాళ్ళకి. పాపం వాడు ఏమనుకున్నాడంటే అందరూ అప్పలరాజు లాగే ఉంటారు, ఒక ఎమ్మెల్యే అయిపోగానే అందరి దగ్గర దోచేసుకుని ఉంటారని. ఒక్క తప్పు పట్టుకోలేకపోతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. అంటే ఇంత నీతిగా నిజాయితీగా కూడా కుటుంబం ఉండగలదా అని. ఆ నిజాయితీ కోసం ఆయనకి భయపడుతుంది. ఏమంటే కక్ష తీర్చుకోవడాలంటే పెద్ద మాటలన్న గాని పలాసాని ఈ రోజు నిప్పుల కొలిమి చేశాడు. పేదలకు చెందాల్సిన ఎన్నో కోట్ల ఖరీదైన భూముల్ని అప్పన్నంగా ఈయన మనుషులు దున్నపోతుల్లాగా తిన్నారు. అవన్నీ బయటకు తీసుకురావాలి. ఏ ఒక్క వైసీపీ కార్యకర్త జోలికి మేము వెళ్ళబోము. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి బలం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ గోడ మీద పిల్లుల్లా ఉండి ఇటుంటే ఇటు అటుంటే అటుండి ఈ అప్పలరాజు తాలూకా ధైర్యం చూసుకొని దోచుకొని తిన్న వాళ్ళందరికీ ఆ నాయకులకి మాత్రం రేపు రెవెన్యూ పరంగా బయటకు తీస్తాం. అవి ప్రజలకు వెళ్లాల్సినవి. కొండ ఎవడబ్బ సొమ్మని మింగారండి. అంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే విచారణ తప్పదంటారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి విచారణ తప్పదు. తప్పు చేయకపోతే ఈ రోజు ఆ గవర్నమెంట్ మేమంతా ధైర్యంగా ఉండగలుగుతున్నామా? ఉండండి. తప్పు చేసిన వాళ్ళే రేపు ఉదయం రాష్ట్రం వదిలి హైదరాబాద్ చెన్నయ్యో లేకపోతే బెంగళూరులో పారిపోతారు. చెయ్యని వాళ్ళే ఇక్కడ ఉంటారు. రేపు చేయని వాళ్ళు ఉంటారు, చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయాలు అంటే తెలుగుదేశం పార్టీ ఓవరాల్ స్టాండ్ అంతే ఉండింది కదా ఈసారి. కక్ష సాధింపు చర్యలు ఉండవు. మీరే చూస్తున్నారు. శాండ్ ల్యాండ్ వైను ఏం తింటున్నారండి. ఉచిత ఇసుక చేస్తే ఆ పెద్ద ఆయన వీళ్ళు మింగట్లేదా? ఆ మద్యపాన నిషేధం అక్క షెల్లెమ్మలని వాగిన ఆయన ఈ రోజు అసలు బ్రాండ్స్ ను పక్కన పడేసి కల్తీ మద్యాలతోని అందులో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి మీరే చూస్తున్నారు. ప్రూఫ్స్ చూపిస్తున్నాం. నాశనం చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు. ఎవరు సొమ్మని చెప్పి నిన్న మొన్న కూడా క్యాబినెట్ పెట్టి ఎవరికి దారదత్తం చేస్తున్నాడు. మీరు అమ్ముకోండి. వాళ్ళకి ఇచ్చిందే కాకుండా అంటే కంపెనీలు అమ్ముకోవచ్చట అవి. మరి కంపెనీలు పెట్టడానికి స్థలాలు తీసుకుని ఎందుకు అమ్ముకోవాలి? అమ్ముకోండి, ప్రజల సొమ్ము మీరు సగం తినండి, మాకు ఇవ్వండి. మీకు మేము చేస్తున్న లాస్ట్ హెల్ప్ ఇది. ఓకే, మీరు ఇందాక మామూలుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అక్క షెల్లెమ్మలని మీరు గట్టి చెబుతున్నట్లున్నారు. లేదు, నేను కావాలని అర్థమైంది. అదేలే అర్థమైంది. నాకు తెలుగు బాగానే పలుకుతాను. అది కావాలని బాగాలని ట్రోల్ చేస్తున్నారు. సరే, అంటే లాస్ట్ టైం బాగా పనిచేసిన అంశం ప్రత్యేక హోదా ఎక్కడుందండి? ఏమండి, తలనొప్పి పోవాలంటే మోకాల నొప్పి మొదలవ్వాలి. అప్పుడు మోకాల నొప్పి పెద్దదైతే తలనొప్పి మర్చిపోతాం.
అసలు జీతాలే రాకుండా మన ఆస్తుల్ని కూడా మన పంట పొలాల్ని రీసర్వే పేరుతో ఆయన పిచ్చి మొహాలతో మళ్ళీ మన భూమిని తీసేసుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు పోలమరి ఎవరికి కావాలి, ప్రత్యేక హోదా ఎవరికి కావాలి? మా జీతాలు మాకు నెల మొదట్లో ఇస్తారా? మా పెన్షన్ సొమ్ము మేము నిజంగా దాచుకున్న మా పిఎఫ్ మాకు వస్తాదా లేదా? ఆ గొడవల్లోకి ఎవరికైనా పోలవరం గుర్తుందా? ఎవరికైనా ప్రత్యేక హోదా గుర్తుందా? అసలు ఎందుకు అవి మమ్మల్ని మా మానాన్న బ్రతకనివ్వండి అని ప్రజల్ని ఆ స్థాయికి దిగజార్చాడు. ఆ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ లో తెచ్చేసారు. ఒక నొప్పి మర్చిపోవడానికి అన్ని బాగుంటే అవి గుర్తుంటాయి. ముందు వీడికి కరెంటుకి ఇబ్బంది పెట్టు, వీడి ఆస్తుల మీద ఇబ్బంది పెట్టు, చెత్త పన్ను వేయండి, ప్రతిదీ ఇబ్బంది పెట్టండి అనేసరికి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడలా. ఓకే, లోకేష్ గారి గురించి ఏమంటారు? అసలు ఏంటి వారిని చూస్తే? అంటే గతంలో మంగళగిరిలో ఓడిపోయారు, తర్వాత మీలాగా ఆయన కూడా యుద్ధం చేయడం మొదలు పెట్టాడు, ఆయన కూడా అలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు మొత్తానికి యుద్ధానికి మొదలు పెట్టి యుద్ధం ముందుకెళ్తున్నారు. ఏమనిపిస్తుంది ఆయనలో విషయం? ఫిజికల్ గా, మెంటల్ గా తనని తాను కంప్లీట్ గా చేంజ్ చేసుకొని రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడడానికి ఒక శక్తిగా ఎదిగారండి. చాలా క్లియర్ గా చెప్తున్నారు, నాకు పదవులొద్దు, రాష్ట్రం బాగుండాలి. ఈ ఎంత గట్స్ లేకపోతే నేను రెడ్ డైరీ చేసి పెట్టాను, ఎవరు అలా అనరు, ఎందుకులే అని. కానీ ఆయన చాలా స్పష్టంగా ఇప్పటి నుంచైనా తప్పు చేసి అధికారులు కంట్రోల్లో ఉండండి అని చెప్తూ హీ ట్యూన్ హిమ్సెల్ఫ్, హీ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ అసెట్ టు పార్టీ. అంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు అని ఒక ఇది వచ్చింది. అది కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఒక వ్యక్తి నిల్చున్నారు. ఎన్టీఆర్ గారు పెట్టిన దాన్ని డబుల్ స్పీడ్ తో తెలుగుదేశం పార్టీని ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు. వయసు బట్టి ఇంకొక 10 years 20 years ఆయనకి క్యాపబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి అని అనుకునే వాళ్ళకి ద ఓన్లీ వన్ అండ్ ఆన్సర్ ఇస్ లోకేష్ గారు. సో నో నీడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం. అంటే అట్లాగే